ఎట్లా మాకేవాళ్ళు అసలు రైతులకు చూసేటోళ్ళే లేరు సార్. అసలు మేము కొనుక్కొచ్చి కూడా బారదాన్ని పెట్టినాం, అయినా కూడా కాంటలు పెట్టాలంటే పెడతలేరు. పైసలు మేమే ఇస్తాను, అయినా కూడా మాకు ఇవాళ నుంచి 10 రోజులు ఏమంటారు మరి? ఈ చూడవత్తలేరు. ఇవాళంటాను, రేపు అంటాను, ఎల్లుండి అట్లనే అంటాను. ఆడోళ్ళని గౌరవం కూడా లేదు. ఇక ఆడోళ్ళు కూడా ఆడవాళ్ళని చూస్తలేరు వాళ్ళు. ఈ గవర్నమెంట్ కొనకున్నా మేము ఎట్లనైనా అమ్ముకుందాం, గవర్నమెంట్ కొంటాందని ఆశతోటి మేము వేసుకొచ్చి పిల్లగాళ్ళు ఒక్క ఇంటికాడ అంతా బర్రెలు ఆవులు అంతా అవుతారు ఇంటికాడ. 9 రోజులు అవుతుంది సార్. ఇక్కడ బారదాన్ని ఇస్తలేరు సార్, ఎక్కువ బారదాన్ని ఇస్తలేరు సార్. బయట నుంచి బారదాన్ని తెచ్చి దింపుకున్నా సార్, కనీసం కాట అయినా చేస్తలేరు. ఏమంటారు ఏమంటారు సోమవారం అంటారు సార్. మరి ఇప్పుడు వ్యవసాయం ఎట్లా ఉంటారు సార్? మరి ఇంటికాడ పోతారు సార్. ఇక్కడ కనీసం చేయమో ఏం చేయాలంటే సార్ ఇంటికాడ పని చూసుకుంటాం కదా సార్. అడిగిలా మరి మార్కెట్ అడిగితే సోమవారం ఏదంటే సోమవారం అని అంటారు సార్. వాళ్ళు పేద సార్ వాళ్ళు కూడా అట్లనే అంటారు. తంబైందా మీది? తమ్ము కాదు, కనీసం కాంటా కాలేదు సార్. ఇంకా బారదారే ఇస్తలేదు, కనీసం టోకన్ అంటే కూడా టోకన్ ఇస్తలేదు సార్. కేసీఆర్ సార్ అసలు దేవుడు ఆయన. మా రైతులకు అసలు బాధ పెట్టలేదు. రైతులకు ఎట్లా చూసుకున్నాడు అంటే బిడ్డలు లెక్క చూసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి యూరియా బస్తాలు, మొక్కజొన్నలు, ఏం పంటలు వేసినా ఇట్లా ఏడిసి ఇట్లా గోసబుచ్చుకుంటాను. మాది రైతుల గోసబుచ్చుకుంటాను. రైతు బంధు అన్నాడు, రైతు బంధు నెలకొకసారి 6,000 ఈ మొగోళ్ళకి తాగేందుకే వేస్తాడు, తాగి తినేందుకే వేస్తాడు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచిగా అసలు ఆయన దేవుడు. అసలు ఆయన కోరి తెచ్చుకున్నారు అందరు రైతులందరూ. అట్లా అవుతుంది మా పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మేము ఇట్లా గోసపడతాము.